జ్యోతిష్ శాస్త్రం, సాముద్రిక శాస్త్రం, దీని గురించి కొన్ని చాప్టర్స్ ఉన్నాయి. అవి మీరు చదివితే మీకు మీరే తెలుసుకోవచ్చు. అసలు ఏ మానవుడు ఏ రకమైన లక్షణానికి చెందినవాడో సాముద్రిక శాస్త్ర ప్రకారంగా చెప్పవచ్చు. వాడి యొక్క ముఖ లక్షణాలు, వాడి నుదురు లక్షణాలు, వాడి జుట్టు లక్షణాలు, వాడి యొక్క పెదవులు, వాడి యొక్క కాళ్ళు, ప్రతి అవయవం ఎలా ఉంటే వాడి యొక్క జీవితం ఎలా ఉంటుంది అనే సాముద్రిక శాస్త్రం కూడా మనకుంది. ఇప్పుడు దానిలో మనం పోగొట్టుకున్నది ఎక్కువ, మిగుల్చుకున్నది తక్కువ. మిగుల్చుకున్న దాన్ని పట్టుకుని గొడవలు చేసేది ఇంకా ఎక్కువ. కానీ ఆ సాముద్రిక శాస్త్ర విషయాలు ఇందులో ఉన్నాయండి, ఆశ్చర్యకరంగా ఉంటాయి. ఆ శరీర లక్షణం బట్టి ఆ జీవుడు ఉంటే చెప్పచ్చు మనం. వీడు అవతార పురుషుడా, సిద్ధ పురుషుడా, కారణ జన్మడా, మామూలు వాడా, వీడు ఆయువెంత, వీడు ఆలోచనలు ఎలాంటివి, వీడు ఈ జీవితంలో ఎంత మేరకు సాధించగలడు, వీడు పరలోకానికి వెళ్ళగలిగే, ఉత్తమ లోకాలకు వెళ్ళగలిగే స్థితి ఉందా, అధోలోకాలకు వెళ్ళగలిగే స్థితి ఉందా, వీడికి ఏ ఏ రోగాలు వస్తాయి, ఇవన్నీ కూడా చెప్పచ్చు సాముద్రిక శాస్త్రం. అదేవిధంగా జ్యోతిష్ శాస్త్రం, ఈ రెండు శాస్త్రాల గురించి డీటెయిల్డ్గా కొన్ని అధ్యాయాలు చెప్పాడు. ఇది కూడా ఇందులో ఉన్న సబ్జెక్టు.